వృద్ధుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, వాళ్ళను పోషించడం కొరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోను హర్షించదగ్గది. ఇది మా టీఎన్జిఓ సభ్యులందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మార్గదర్శకంగా ఉంటే ప్రజలు కూడా ఆటోమేటిక్గా మారిపోతారు. కాబట్టి ప్రభుత్వం మా ఉద్యోగుల మీద, ప్రజాప్రతినిధుల మీద బాధ్యతగా తీసుకొచ్చింది. దాదాపు ఉద్యోగులందరూ తల్లిదండ్రులను 90% ఖచ్చితంగా చూసుకుంటారు. ఎక్కడో అక్కడ ఇక్కడ 1-2 కేసులు అవుతాయి. ప్రజలలో కూడా అవగాహన వస్తుంది. ఆల్రెడీ వృద్ధులకు చట్టాలు ఉన్నాయి కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా కష్టాలు అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏంది డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి జీవో తీసుకొచ్చింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే రేపు ప్రజలల్లో కూడా వాళ్ళకు ఒక భయం వస్తుంది, ఆయన ఇన్ని డబ్బులు ఇస్తుండ్రు. ఇంకా ఈ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా నెలకోసారి మన ఉద్యోగులు పిల్లలు కలుసుకునేటట్టు కూడా ఇందులో ఒక భాగం ఉంటే ఇంకా హర్షించే వాళ్ళము. ఎందుకంటే తల్లిదండ్రులకు డబ్బుల కంటే ఎక్కువ పిల్లలు వచ్చి కలవడమే ముఖ్యంగా భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల శ్రేయస్సును కోరుకునే చట్టం తీసుకొచ్చినందుకు మేము మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.